అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము ఒక అద్భుతం ద్వారా రక్షణ. దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క వాక్యము బోధిస్తూ ఉంటే రక్షింపబడుతూ ఉంటారు, సువార్త కూడికలలో రక్షింపబడుతూ ఉంటారు. అదేవిధంగా దయ్యము పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు ఆ దయ్యం వెళ్ళిపోయినప్పుడు కొంత రక్షణ లభిస్తూ ఉంటుంది. అదే ప్రకారము మరి ఇక్కడ బైబిల్లో ఒక స్త్రీ చనిపోయి తన ద్వారా అనగా బ్రతికినప్పుడు దాని ద్వారా ఊరంతా కూడా సువార్త అందినట్లుగా వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ ఆహారము అనేకులకు ఎంతో ఉపయోగపడుతూ ఉంది. మీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి కూడా దేవుడు ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని మీకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దీనదాసుడు తిరిగి మీకు ఈ మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను. జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనవి చేయించున్నాను. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 36 నుండి 42 వచనాలలో ఒక చక్కటి అద్భుతాన్ని మనం చూస్తాం. ఏంటనంటే ఇక్కడ దోర్కా అనే పేరు గల స్త్రీని చూస్తాం. దోర్కా అనగా దాని అర్థం ఏంటంటే తబిత. ఇంకొక అర్థం ఏంటంటే దుప్పి. ఇంకొక అర్థం ఏంటంటే ఆడజింక. ఈ విధంగా ఈమెకు ఇన్ని రకాల పేరు కలిగి ఆమె యొప్పేలో ఒక శిష్యురాలుగా ప్రభువును నమ్మి జీవిస్తూ ఉంది. మంచి క్రియలు కలిగిన ఈ స్త్రీ ధర్మము అందరికీ చేస్తూ ఉండింది. తన్ను నివసించే ఊరిలో అనేకులకు కుట్టు అనగా డ్రెస్లను ఇచ్చింది. వారి కుట్టుకు నేర్పించింది. తను అనేకులకు సత్క్రియలను అనగా మంచి క్రియలను తను కనపరిచినట్లుగా వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. అలాగే నేటి కాలంలో ఏ స్త్రీ అయినా ఇలా ఉన్నారా? చాలా తక్కువ. వింటున్న మీరు ఈ విధంగా ఉండాలని కోరుతూ ఈ మాటలు చెబుతూ ఉన్నాను. ఆమె ఆ విధంగా మంచి ప్రవర్తన కలిగి మంచి సాక్ష్యము కలిగి దాన ధర్మాలు అందరికీ చేస్తూ జీవించింది. కాబట్టి దాని ప్రతిఫలము దోర్కా అకస్మాత్తుగా కాయలా పడింది, అనగా బాగు లేకుండా మంచం పట్టింది. అకస్మాత్తుగా చనిపోయింది కూడా. ఆ ఊరి వారందరూ చాలా ఏడుస్తూ, స్త్రీలు చాలామంది ఆ వస్త్రాలను తీసుకొచ్చి చూపిస్తూ, వాళ్ళు మాకు ఇలాంటి సహాయం చేశావు, ఈ కుట్టును నేర్పించావని అనేక స్త్రీలు తన చుట్టుముట్టి ఏడుస్తూ ఉన్నారు. ఆ శవాన్ని కడిగి అనగా స్నానం చేయించి మేడగదిలో పరుండబెట్టారు. అప్పుడు దైవ సేవకుడు పేతురు వారి ఊరి దగ్గర నివసిస్తూ ఉన్నాడు. అప్పుడు తనను త్వరగా వెళ్ళి తీసుకొచ్చి తన ద్వారా ప్రార్థన చేయిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసిన వెంటనే ఆమెలో జీవం వచ్చింది. హల్లెలూయా. తబితా లెమ్ము అని పేతురు భక్తుడు చెప్పగానే తను లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఊరి వారందరూ కూడా, ఆ ఒప్పేలో ఉన్న ఊరి వారందరూ ప్రభువునందు విశ్వాసం ఉంచినారు అని వాక్యం చెప్తుంది.
కాబట్టి ఈరోజు నీకు ఆ ప్రభుపై విశ్వాసం ఉందా? ఒకవేళ లేనట్లయితే ఈరోజే ఆయన యందు విశ్వాసం ఉంచు. నీ ఇంట్లో కార్యాలు జరగడం లేదా? లేకపోతే అనారోగ్యంగా ఎవరన్నా ఉన్నారా? చనిపోయే పరిస్థితిలో వారు కొట్టుకుమిట్టుకులాడుతున్నారా? ప్రభుపై విశ్వాసం ఉంచు, ప్రార్థించు. లేకపోతే సేవకునితో ప్రార్థన చేయించుకో. దేవుడు వారిని బాగు చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. డే జరుపుకుంటున్న వారందరికీ హ్యాపీ బర్త్డే, జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలుగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునులాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ల నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.